రాజమౌళి తీసిన బాహుబలి సినిమా ముందుకు వరకు హాలీవుడ్ వాళ్ళు ఎవరినైనా సరే ఇండియన్ సినిమా గురించి అడిగితే బాలీవుడ్ గురించి మాట్లాడేవాళ్ళు. అండ్ బాలీవుడ్ వాళ్ళు కూడా మేమే తోపులము మా తర్వాత ఎవరైనా అన్నట్టు మాట్లాడేవాళ్ళు. అండ్ సెకండ్ ప్లేస్ లో టాలీవుడ్ అండ్ కోలీవుడ్ అంటే మన తమిళ్ అండ్ తెలుగు వాళ్ళు కొంచెం టఫ్ ఫైట్ ఇచ్చుకునే వాళ్ళు. కానీ బాహుబలి తర్వాత పూర్తిగా లెక్కలు మారిపోయాయి. దానికి తగ్గట్టే కేవలం బాహుబలి మాత్రమే కాకుండా పుష్ప సినిమా మంచి హిట్ అవ్వడం, సో అంతేకాకుండా సౌత్ నుంచి కేజీఎఫ్ అవ్వచ్చు, కాంతార అవ్వచ్చు, ఇలాంటివన్నీ హిట్ అవ్వడంతో ఇప్పుడు నార్త్ సైడ్ నుంచి సౌత్ వైపు అందరూ చూస్తున్నారు. డైరెక్టర్లు అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు. అదే టైంలో సౌత్ లో కూడా ఎక్కువగా డిమాండ్ టాలీవుడ్ వాళ్ళకే ఉంది. ఎందుకంటే మీరు ఒకసారి క్లియర్ గా చూసుకోండి, టాలీవుడ్ లో ఉన్నంత వర్త్ అంటే ఎందుకు ఎక్కువ మంది స్టార్ హీరోలు ఉన్నారు. మిగతా మీరు తమిళ్లోకి వెళ్ళారు అంటే రజనీకాంత్, అజిత్, విజయ్ స్టార్ హీరోల గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ధనుష్ అండ్ అలాగే శివకార్తిక వీళ్ళు వాళ్ళకన్నా కొంచెం చిన్న స్టార్ట్సే, కానీ అక్కడ తక్కువ మంది స్టార్ట్స్ ఉన్నారు. ఇక శాండిల్వుడ్ అంటే మనం కర్ణాటకకి వెళ్ళినా సరే అక్కడ కూడా స్టార్ హీరోస్ అంటే బిజినెస్ అని కలెక్షన్స్ అని చూసుకున్నా చాలా తక్కువ మంది ఉంటారు. కానీ బాలీవుడ్ లో చూసుకున్నా సరే చాలా తక్కువ మంది ఉంటారు. కానీ తెలుగులో దాదాపు ఒక 6-7-8 మంది స్టార్ హీరోస్ ఉన్నారు. వాళ్ళ సినిమా బిజినెస్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఉందన్నమాట పరిస్థితి. అయితే ఇప్పుడు ఏం జరగబోతోంది అంటే నెక్స్ట్ ఈ సమ్మర్ నుంచి చూసుకున్నాము అంటే ఒకవేళ రిలీజ్ అయ్యే ప్రతి సినిమా హిట్ అయింది అంటే ఇక బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్ ని ప్రతి ఒక్కరు మర్చిపోతారు. ప్రపంచం మొత్తం ఓన్లీ టాలీవుడ్ గురించి మాత్రమే మాట్లాడుకుంటుంది. దానికి నా దగ్గర ఒక చిన్న ప్రూఫ్ ఉందన్నమాట. ఎందుకు అంటే నెలకు ఒక సినిమా రాబోతోంది, ప్రతి మంత్ ఒక సినిమా. మీరు చూశారు అంటే మేలో మనకు కల్కి 2898 ప్రభాస్ రాబోతున్నాడు. అండ్ ఆ సినిమా గురించి మనం ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాము. సో అది ఎలాంటి సినిమానో తెలుసు. అంటే మన ఇండియన్ సినిమా చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా ఆ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక నెక్స్ట్ జూన్, జూలై, ఎందుకంటే మీకు అప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవ్వడం అలాంటివి ఉంటాయి కాబట్టి దాన్ని కొంచెం డ్రై డేగా భావిస్తారు అనమాట. అందుకే రిలీజెస్ లేవు. ఇక నెక్స్ట్ చూసాము అంటే ఆగస్ట్ లో పుష్ప 2 ది రూల్ రాబోతోంది. సో పుష్ప చేసిన రచ్చ అంతా ఇంత కాదు. మన తెలుగులో నార్మల్ గానే హిట్ అయింది సినిమా, కానీ బాలీవుడ్ లో అండ్ ఓవర్సీస్ లో సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అనమాట. సో దానికోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో పుష్ప 2 రూల్ అండ్ అంతేకాకుండా ఇప్పుడు పుష్ప 3 ది రోర్ అని చెప్పి ఇంకొక సినిమాని కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అంటే 3 పార్ట్స్ ఉన్న సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఇక నెక్స్ట్ సెప్టెంబర్ లో ఓజీ రాబోతోంది. సుజిత్ సాహో డైరెక్టర్ సుజిత్ అండ్ తన అభిమాన హీరోని పెట్టి ఓజీ సినిమా తీస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మొదటిసారి పాన్ ఇండియా వైపు అడుగులు వేస్తున్నాడు. సో ఈ సినిమా పైన హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ అక్టోబర్ లో దేవర నిన్నే అనౌన్స్ చేశారనమాట. దేవర సినిమా కొత్త రిలీజ్ డేట్ ఏప్రిల్ లో రావాల్సింది. ఎలక్షన్స్ కారణంగా, అనిరుద్ మ్యూజిక్ కారణంగా, కొన్ని ఇష్యూస్ కారణంగా సినిమా లేట్ అయిపోయింది. సో అక్టోబర్ లో దేవర పైన కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తీసిన సినిమా ఇది. ఇక నెక్స్ట్ నవంబర్ లో గేమ్ చేంజర్ వచ్చే అవకాశం ఉంది. కన్ఫర్మ్ కాదు కానీ 90% వచ్చే అవకాశం ఉంది. సో గేమ్ చేంజర్ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్ అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ సినిమాలో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరు అంటే నార్మల్ గా ప్రతి సినిమా ఏ సినిమాలో యాక్ట్ చేస్తున్నా బయటకు వచ్చి హిట్ అనే చెప్తారు. కానీ వాళ్ళు చెప్తున్న మాట ఏంటి అంటే ఇది ఒక డిఫరెంట్ స్టోరీ, అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే స్టోరీ. పాన్ ఇండియా సినిమా తీయడం గొప్ప కాదు. పాన్ ఇండియా సినిమా హిట్ అవ్వాలి అంటే ప్రతి రీజన్ ని కనెక్ట్ చేయాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఒక సినిమా తీసామంటే నార్త్ వాళ్ళకి నచ్చాలి, మనకు నచ్చాలి, ఓవర్సీస్ వాళ్ళకి నచ్చాలి. సో గేమ్ చేంజర్ అలాంటి స్టోరీ అంట. అంటే పాలిటిక్స్ ని టచ్ చేస్తూ, కరప్షన్ ని టచ్ చేస్తూ ఈ విధంగా తీస్తున్న స్టోరీ. సో దీనిపైన ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి. అంటే ఎందుకు ఎక్స్పీరియన్స్ ఉన్నాయంటున్నానంటే ఎటువంటి అప్డేట్ లేదు ఈ సినిమాకి సంబంధించి, కానీ ఈ సినిమా ఏదో రకంగా వార్తల్లోనే ఉంది. ఇక ఒకవేళ టీజర్ కానీ పాటలు కానీ రిలీజ్ అయితే ఈ సినిమా ఊపు అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో నవంబర్ లో గేమ్ చేంజర్, మళ్ళీ డిసెంబర్ లో రాజా సాబ్ తో రాబోతున్నాడు ప్రభాస్. మే అంటే డిసెంబర్ 22, 25 క్రిస్మస్ కే మళ్ళీ ఇంకొకసారి ప్రభాస్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. రాజా సాబ్ ఒక నార్మల్ హర్రర్ కామెడీ సినిమా అని చెప్తున్నారు. మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ వస్తున్నాడు. సో ఇలా ఉంది. ఇక జనవరిలో మళ్ళీ విశ్వంబర అండ్ బాలయ్య బాబు మూవీ. సో విశ్వంబర కూడా పాన్ ఇండియా మూవీనే, బాలయ్య బాబు కూడా నెక్స్ట్ చేస్తున్న మూవీ పాన్ ఇండియా మూవీనే. సో ఈ విధంగా ఈ ఇయర్ మొత్తం మన స్టార్ హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా మూవీస్ తో దండయాత్ర చేస్తున్నారు. ఏ ఇండస్ట్రీ నుంచి కూడా ఇన్ని పాన్ ఇండియా సినిమాలు వచ్చే అవకాశమే లేదు. ఒకవేళ స్టార్ హీరోస్ తీస్తే ఒక్కొక్క ఇండస్ట్రీలో 1-2 సినిమాలు రావచ్చు. ఇక మీడియం సినిమాలు అవి పాన్ ఇండియా వైజ్ వచ్చినా సరే హిట్ అవ్వాలి అంటే కంటెంట్ ఉండాలి. కానీ ఇప్పుడు స్టార్ హీరోలు తీస్తున్నారు, కానీ కొంచెం మంచి టాక్ వచ్చిందంటే కలెక్షన్ సునామీ వస్తుంది. అందుకే చెప్పాను అనమాట, ఈ సినిమాలన్నీ వర్కౌట్ అయితే మాత్రం టాలీవుడ్ దశే పూర్తిగా మారిపోతుంది. అంటే హాలీవుడ్ వాళ్ళు కూడా మన వైపు ఖచ్చితంగా చూస్తారు. ముఖ్యంగా ఇక్కడ ప్రభాస్ సినిమా, అల్లు అర్జున్ సినిమా, రామ్ చరణ్ సినిమా, జూనియర్ ఎన్టీఆర్ సినిమా, వీళ్ళ సినిమాలు హిట్ అవ్వడం వాళ్ళ కెరియర్ కి అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా చాలా అవసరం ఉంది. ఎందుకంటే ఈ సినిమాల పైన బిజినెస్ చాలా 100 కోట్లు జరుగుతుంది. సో కొంచెం అటు ఇటు అయ్యారంటే నెలకు ఒక సినిమా వస్తుంది కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు అందరూ సేమ్ వాళ్ళే ఉంటారు, వాళ్ళే కొంటూ ఉంటారు. సో కొంచెం అటు ఇటు జరిగితే ఇండస్ట్రీ దశ గోల్డెన్ వైపు కాకుండా కిందికి కూడా దిగజారే అవకాశం ఉంది. సో
చూద్దాం మరి టాలీవుడ్ దశ మారుతుందో లేదో. మరి ఏ సినిమా కోసం మీరు ఎక్కువగా ఎదురు చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.